హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధని. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఇంటీజర్స్లో ఎక్సైజ్ 4లో థర్డ్ సమ్ నుంచి డిస్కస్ చేసుకుందాం. థర్డ్ సమ్ ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే థర్డ్ సమ్ ఏ సర్టెన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ రిక్వైర్స్ దట్ ద రూమ్ టెంపరేచర్ be lowered from 40 degrees centigrade at the rate of 5 degrees centigrade every hour. What will be the room temperature 10 hours after the process begins? ఇక్కడ ఏమంటున్నారు అంటే ఒక రూమ్ టెంపరేచర్ 40 degrees Celsius ఉంది. ఒక ఫ్రీజింగ్ ప్రాసెస్ని పెట్టారట. ఆ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఎవ్రీ 1 అవర్కి 5 degrees తగ్గుతూ వస్తుందట. 10 hours తర్వాత ఆ రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు మనని. ఫస్ట్ వన్ థర్డ్ వన్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎట్ ప్రజెంట్ రూమ్ టెంపరేచర్ ఎంత ఇచ్చారు మనకి? ఇక్కడ రూమ్ టెంపరేచర్ ఎంత అన్నారు మనకి? ఫస్ట్ ఇప్పుడు 40 degrees centigrade మనకి ఎంత ఉంది? ఎట్ ప్రజెంట్ రూమ్ టెంపరేచర్ 40 degrees centigrade ఉంది. మనకి 10 అవర్స్లో ఎంత డిగ్రీస్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 10 అవర్స్లో అంటే 1 అవర్కి మనకి 5 degrees తగ్గుతూ వస్తుంది. ఇది ఇక్కడ రాద్దాం. ద టోటల్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఎన్ని అవర్స్ తర్వాత? 10 hours తర్వాత. ఆఫ్టర్ 10 hours ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత తగ్గుతుంది 1 అవర్కి? ఎట్ ద రేట్ ఆఫ్ 5 degrees centigrade ఏ అవర్. ఒక 1 అవర్కి ఎంత తగ్గుతుంది? 5 degrees centigrade తగ్గుతుంది. అంటే 1 అవర్కి 5 degrees తగ్గుతుంది. 2 అవర్స్కి 5 + 5 10 degrees తగ్గుతుంది. అలా 10 hours కంటే మనం ఏం చేస్తాం? ఇది రిపీటెడ్ ఎడిషన్ కదా, ఇక్కడ మల్టిప్లై చేసుకుంటాం. 10 × 5 degrees ఇదేమవుతుంది? 10 × 5 50 degrees centigrade అవుతుంది. 10 hours తర్వాత ఇంత తగ్గుతుంది. మరి ఇప్పుడు 10 hours టెంపరేచర్ ఎంత ఉంది ఇప్పుడు రూమ్లో? టెంపరేచర్ ఆఫ్టర్ 10 hours. ఇప్పుడు 10 hours తర్వాత రూమ్లో ఎంత టెంపరేచర్ ఉందో చూడాలి కదా. ఫస్ట్ మనకి ఎంత టెంపరేచర్ ఉంది రూమ్లో? 40 degrees centigrade మైనస్ 10 అవర్స్కి ఎంత తగ్గుతుంది మనకి? ఇక్కడ 50 degrees centigrade తగ్గుతుంది. ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ అంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. 50 - 40 10. ఇక్కడ బిగ్ వాల్యూ ముందు మైనస్ ఉంది కదా, మైనస్ వస్తుంది. -10 degrees centigrade ఉంటుంది. 10 hours తర్వాత ఆ ప్రాసెస్ బిగిన్ అయిన 10 hours తర్వాత మనకి రూమ్ టెంపరేచర్ అనేది -10 degrees centigrade ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 10 questions. ఒక క్లాస్ టెస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయట? 10 questions ఉన్నాయట. 3 marks ఆర్ అవార్డెడ్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ క్వశ్చన్ కరెక్ట్ అయింది అనుకో, దానికి ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి? 3 marks వస్తాయి. అండ్ -1 mark ఫర్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ క్వశ్చన్ రాంగ్ అయింది అనుకోండి, ఎన్ని మార్క్స్ కట్ అవుతాయి? -1 mark అంటే ఒక మార్క్ కట్ అవుతుంది. అండ్ 0 ఫర్ క్వశ్చన్స్ నాట్ అటెంప్టెడ్. అసలు అటెంప్ట్ చేయని వాటికి ఎంత అలాట్ అవుతుంది? 0 marks అలాట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు, చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం రాసుకుందాం. ఫస్ట్ ఏమన్నారు? ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి టెస్ట్లో? 10 questions ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ వస్తాయి? ఒకవేళ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ అయిందనుకోండి, కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని వస్తాయి? 3 marks అంటే +3 marks. ఇన్కరెక్ట్ అయితే కట్ చేస్తారు కదా. ఇన్కరెక్ట్ అంటే అయినప్పుడు ఏం చేస్తారు? -1 mark వస్తుంది. ఒకవేళ నాట్ అటెంప్టెడ్, అసలు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదనుకోండి, ఎన్ని మార్క్స్ వస్తాయి? అటెంప్ట్ చేయకపోతే 0 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారు అంటే ఫస్ట్ బిట్లో గోపి గెట్స్ 5 కరెక్ట్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈజ్ హిజ్ స్కోర్? గోపి స్కోర్ చూద్దాం. ఇప్పుడు గోపి ఎన్ని కరెక్ట్ రాశాడట? 5 ఏమో కరెక్ట్ రాశాడట. అంటే 5 ఇంటూ కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్? 3 కదా. 5 × +3 ప్లస్ ఇంకెన్ని రాంగ్ రాశాడట? 5 ఏమో ఇన్కరెక్ట్ రాశాడట. అంటే 5 × -1. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ 5 3s 15, ప్లస్ ఇంటూ మైనస్ 5 1s 5, 15 - 5 ఎంత వస్తుంది? ఇక్కడ 10. గోపికి ఎన్ని మార్క్స్ వచ్చాయి మనకి? ఇక్కడ ఈ ఎగ్జామ్లో 10 marks వచ్చాయి.
నెక్స్ట్ సెకండ్ వన్, రేష్మా గెట్స్ 7 కరెక్ట్. రేష్మా స్కోర్ చూద్దాం. రేష్మాస్ స్కోర్, రేష్మా గెట్స్ 7 కరెక్ట్ అంటే 7 ఇంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి? 3 మార్క్స్ ప్లస్ 3 ప్లస్ అంటే 3 ఇన్కరెక్ట్. 3 ఇంటూ ఇన్కరెక్ట్ అయితే మనం ఏం చేస్తాం? -1తో మల్టిప్లై చేసుకుంటాం. 3 ఇన్కరెక్ట్. వాట్ ఈజ్ హర్ స్కోర్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 7 3s 21 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 1s 3 21 మైనస్ 3 ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 21 మైనస్ 3 అంటే 18. రేష్మకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 18 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ థర్డ్ వన్, రష్మి స్కోర్. రష్మిస్ స్కోర్ ఎంతో చూద్దాం. రష్మి ఏంటి, ఎన్ని కరెక్ట్ రాసింది? 3 కరెక్ట్ రాసిందట. అంటే 3 ఇంటూ ప్లస్ 3 మార్క్స్ కదా కరెక్ట్ ఆన్సర్కి. ప్లస్ ఎన్ని రాంగ్ రాసింది? 4 ఇంటూ -1. 7 క్వశ్చన్ అటెంప్ట్ చేసింది, అందులో 3 ఏమో కరెక్ట్ రాసింది, 4 ఏమో రాంగ్ రాసింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 3s 9 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 1s 4 9 మైనస్ 4 5 మార్క్స్. రష్మికి ఎన్ని వచ్చాయి? 5 మార్క్స్ వచ్చాయి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్, థర్డ్ సమ్, ఫోర్త్ సమ్ చూసాం కదా. ఇప్పుడు ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారో చూడండి. ఏ మర్చెంట్ ఆన్ సెల్లింగ్ రైస్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10 రూపీస్ పర్ బ్యాగ్ ఆఫ్ బాస్మతి రైస్ సోల్డ్ అండ్ లాస్ ఆఫ్ 5 రూపీస్ ఫర్ బ్యాగ్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్. ఆయన బాస్మతి రైస్ అమ్మితేనేమో 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. నాన్ బాస్మతి రైస్ అమ్మాడు అనుకోండి 5 రూపీస్ లాస్ వస్తుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ మనం ఇచ్చిన కంటెంట్ రాద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి? మర్చెంట్ బాస్మతి రైస్ అమ్మితే ఎంత వస్తుందట తనకి? బాస్మతి రైస్ అమ్మితే తనకి ఏమవుతుంది? 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అంటే +10. ప్రాఫిట్ అంటే ప్లస్సే కదా. నాన్ బాస్మతి రైస్ అమ్మాడు అనుకోండి, నాన్ బాస్మతి రైస్ అమ్మితే -5 రూపీస్ లాస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే, హీ సెల్స్ 3000 బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్. 3000 బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్ అంటే ఇంటూ బాస్మతి రైస్ అమ్మితే ప్రాఫిటే కదా 10 రూపీస్. అండ్ 5000 బ్యాగ్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ -5. నాన్ బాస్మతి రైస్ అంటే మనకి ఇక్కడ -5. వాట్ ఈజ్ హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ఏ మంత్? 3000 బ్యాగ్స్ ఏమో బాస్మతి రైస్ అమ్మాడు, 5000 బ్యాగ్స్ ఏమో నాన్ బాస్మతి అమ్మాడు. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఆ మంత్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3000 ఇంటూ 10 30,000 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 5s 25 3 zeros ఉన్నాయి కదా, 3 zeros 25,000. ఇక్కడ 30,000 మైనస్ 25,000 అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి 5,000. 5,000 ఇక్కడ ఏమొచ్చింది? ప్లస్సే కదా, బిగ్ వాల్యూ ముందు ప్లస్సే ఉంది అంటే ప్లస్ వచ్చింది. ప్లస్ అంటే మనం ఏమని చెప్పుకుంటాం? ప్రాఫిట్. ఓకేనా, ప్రాఫిట్ వచ్చేసింది. సెకండ్ వన్ చూడండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ he must sell to have a neither profit nor loss if the number of bags of non basmati rice sold is 6,400. మనకి ఎన్ని బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్ అమ్మితే ప్రాఫిట్ లాస్ రాకుండా ఉంటుంది? ఒకవేళ నాన్ బాస్మతి రైస్ ఏమో 6,400 అమ్మారు అంటే, ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ బి x. నెంబర్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ని x అనుకున్నాం. ఇప్పుడు ఈ x ఇంటూ మనకి x ఇంటూ బాస్మతి రైస్ అమ్మితే మనకి ఎంత వస్తుంది? ప్రాఫిట్ కదా వచ్చేది, అంటే ఇంటూ +10. ఇక్కడ ఏమన్నారు? 6,400 నాన్ బాస్మతి రైస్ అమ్మారు అన్నారు. నాన్ బాస్మతి రైస్ అమ్మితే మనకి ఏంటి? -5 అంటే 5 రూపీస్ లాస్ వస్తుంది. అంటే ఇది ఇక్కడ ప్రాఫిట్ రాకుండా లాస్ రాకుండా నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ అన్నారు. అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. ఇక్కడ 10 ఇంటూ x 10x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్
500, 500, 5 4s 20, 5 6 30 plus 2 32. ఇక్కడ ఏమొస్తుంది 32,000 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ 10x మైనస్ 32,000 ఈజ్ ఈక్వల్ టు 0. 10x ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇక్కడ ట్రాన్స్పోజ్ అవుతుంది, మైనస్ 32,000 ట్రాన్స్పోజ్ అయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ 32,000 అవుతుంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ అయితే డివిజన్ అవుతుంది. 32,000/10, 0 0 గెట్స్ క్యాన్సిల్. x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే 3,200 బ్యాగ్స్. x అంటే మనం ఏమనుకున్నాం, ఇక్కడ నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ని కదా మనం x అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ x ఎంత వచ్చింది 3,200. 3,200 బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్ అమ్మితే మనకి ఇక్కడ ఈ కండిషన్లో లాస్ రాకుండా ప్రాఫిట్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ సమ్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారో చూడండి. -3 ఇంటూ బ్లాంక్ ఇచ్చారు ఈజ్ ఈక్వల్ టు 27. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది నెగిటివ్ ఇంటీజర్, ఇక్కడ కూడా నెగిటివ్ ఇంటీజర్ అయితేనే కదా ఇక్కడ పాజిటివ్ వచ్చేది, అంటే ఇక్కడ నెగిటివ్. ఇక్కడ 3 ఉంది, ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 27 వస్తుంది, 3 9s. సెకండ్ వన్ 5 ఇంటూ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు -35. ఇక్కడ ఒక పాజిటివ్ ఇంటీజర్ ఇచ్చారు, ఇక్కడేమో నెగిటివ్ వచ్చింది, అంటే ఇక్కడ నెగిటివ్ ఉండాలి. పాజిటివ్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ వస్తుంది. 5 7s కదా, 5 7s 35. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు అంటే ఇంటూ -8 ఈజ్ ఈక్వల్ టు -56. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉందంటే ఇక్కడ ఏం రావాలి, ప్లస్సే రావాలి. ప్లస్ ఇంటూ మైనసే కదా మైనస్. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఏ నెంబర్ వస్తే మనకి ఇక్కడ 56 వస్తుంది, 7 8s 56. నెక్స్ట్ ఫోర్త్ వన్ -12 ఈజ్ ఈక్వల్ టు 132. ఇక్కడ ప్లస్ వచ్చింది, అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా ఏం రావాలి, మైనస్ రావాలి. -12ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 132 వస్తుంది, 11 కదా, 11 12s 132. ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ నేర్చుకుందాం.